అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువును వేడుకుంటూ ఈరోజు భోగి సందర్భంగా ఈ కథను విని స్వామివారి కృపకు పాత్రులవుదాం. కంసుని సంహరించిన తరువాత ఉగ్రసేనుని రాజును చేసి మధురా నగరాన్ని కృష్ణ బలరాములు తమ యొక్క సంరక్షణలో పరిపాలిస్తూ ఉన్నారు. కంసపత్నులు తమ తండ్రి అయినటువంటి మగధ చక్రవర్తి జరాసంధుడి దగ్గరకు వెళ్ళి జరిగినటువంటి సంఘటన శ్రీకృష్ణుడి చేత కంసవధ గురించి చెబుతాడు. క్రోధావేశపరుడైనటువంటి జరాసంధుడు తన అల్లుడిని చంపినటువంటి కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి అతన్ని ఎలాగైనా సరే హతమారుస్తానని చెప్పి తన కుమార్తెలకు ప్రమాణం చేస్తాడు. యుద్ధబేరి మోగించి తన సైన్యం గజతురంగ బలాలతో మధురపైకి దండెత్తుతాడు. కృష్ణ బలరాములు తమ యొక్క బలాలతో ఎదురించి జరాసంధుని సైన్యాన్ని నిర్మూలం చేసి ఓడిస్తారు. ఇక పగ తగ్గనటువంటి జరాసంధుడు తన సైన్యాన్ని బలగాన్ని పెంచుకునేందుకు చుట్టుపక్కల రాజ్యాల రాజులను సైన్యాలను కలుపుకొని మధురపైకి 17 సార్లు దండయాత్ర చేస్తాడు. కానీ ప్రతిసారి కూడా కృష్ణ బలరాముల చేతిలో ఓటమి పాలై వెళ్ళిపోయేవారు. బలరాముడు అడిగేవాడు కృష్ణుణ్ణి, కృష్ణ, ఎందుకు జరాసంధుని చంపకుండా ప్రతిసారి కూడా వదిలేస్తూ ఉన్నావు అని చెప్పి. అందుకు కృష్ణుడు నవ్వి, జరాసంధుడి మరణం ఇంకొకటి చేతిలో రాసి ఉంది, అంతదాకా ఇలా ఓడించి పంపక తప్పదు అని చెబుతాడు. బలరాముడు మరలా అడుగుతాడు, అది సరే కృష్ణ, ఈ యొక్క వరుస యుద్ధాలతో మనము మన యాదవ వీరులను కూడా నష్టపోతున్నాం కదా, ఒకసారి ఆలోచించు అని అంటాడు. అందుకు కృష్ణుడు, ఈసారి కనుక మరలా జరాసంధుడు వస్తే ఆలోచిద్దాంలే అని అంటాడు. బలరామకృష్ణుడు మధురలోకి వెళ్ళి ఉగ్రసేనుణ్ణి వసుదేవుని కలిసి విజయ విశేషాల గురించి వివరిస్తాడు. అక్కడ జరాసంధుడు పరాజయంతో మరింతగా రగిలిపోతూ ఉంటాడు. అసలు ఎలా ఓడించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నటువంటి జరాసంధుడిని కలహభోజనుడైనటువంటి నారద మహర్షి కలుస్తాడు. జరాసంధ, నీ వలన ఒంటరిగా కృష్ణుడితో పోరాడం అవదు, నీ సామంత రాజులు కాకుండా ఇంకో బలమైనటువంటి రాజును కలుపుకొని దండయాత్ర చెయ్యి అని చెబుతాడు. ఎవరున్నారు నారద, అంతటి బలమైన వారు అని జరాసంధుడు అడుగుతాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా చెబుతాడు. యవన చక్రవర్తి కాలయవనుడు మహాబలవంతుడు, 3 లక్షల బలవంతుడైనటువంటి యవన సైన్యం ఉంది. అతనికి కూడా కృష్ణుడు అంటే పడదు. కానీ నారద, అతనెవరో నాకు తెలియదు కదా అన్నటువంటి జరాసంధుని ప్రశ్నకు నారదుడు, నేను వెళ్ళి అతనిని ఒప్పిస్తాను. మీరిరువురూ కూడా చెరో పక్క నుంచి దాడి చెయ్యండి. ముందు కాలయవనుడు దాడి చేస్తాడు. ఆ సమాచారం తెలిసిన వెంటనే నీవు దాడి చెయ్యి అని చెప్పి నారదుడు వెళ్ళి కాలయవనుని కలిసి కృష్ణునిపై యుద్ధానికి ఒప్పిస్తాడు. కాలయవనుడు మధురపై దాడి చేస్తాడు. సమాచారం తెలిసినటువంటి కృష్ణుడు బలరామునితో, అన్నయ్య, ఇదే సమయంలో జరాసంధుడు కూడా దాడి చేస్తే మన సైన్యం ఎదుర్కోలేదు. మనం పోరాడుతూ ఉంటే జరాసంధుడు మధురలోకి ప్రవేశించి బంధుజనం ప్రజలను అందరినీ కూడా చంపివేయచ్చు. వీరిని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించాలి అని అంటాడు. అయితే ఏం చేద్దాం కృష్ణ? కృష్ణుడు కన్నులు మూసుకొని దేవశిల్పి విశ్వకర్మను సముద్రుణ్ణి తలుచుకుంటాడు. అప్పుడు ఇద్దరూ కూడా ప్రత్యక్షమవుతారు. సముద్ర మధ్యంలో భూమికి దూరంగా 12 యోజనాల పర్వత ప్రదేశం నగర నిర్మాణానికి ఇమ్మని అడుగుతాడు. తన అవతార నిర్యాణం తర్వాత తీసుకోమని చూతాడు. ఇక విశ్వకర్మతో, నీవు సముద్రుడితో వెళ్ళి ఆ ప్రదేశంలో మధురవాసులు నివసించేందుకు మంచి అనువైనటువంటి నగరం వెంటనే నిర్మించమని చెప్పి ఆదేశిస్తాడు. ఆ నగరానికి ద్వారక అని నామకరణం చేయమని చూతాడు. ఇక వారిరువురు బయలుదేరి వెళ్ళగానే బలరాముని వంక తిరిగి, అన్నయ్య, నీవు సైన్యంతో ఇక్కడే ఉండి నగరం నిర్మాణం అవగానే మధురవాసులందరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళు. నేను కాలయవనుని వధించి వస్తాను. ఒకవేళ జరాసంధుడు కనుక దాడి చేస్తే నిలువరించు అని చెప్పి తను ఒంటరిగా మధుర బయట వేచి ఉన్నటువంటి కాలయవనుని దగ్గరకు నిరాయుధుడుగా బయలుదేరి వెళతాడు. ఒంటరిగా నిరాయుధుడుగా వస్తున్నటువంటి కృష్ణుని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోతాడు. నారదుడు ఇతని గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా, అలాగే జాగ్రత్తగా కూడా ఉండమని చెప్పాడు. మరి ఇతనేమో ఆయుధాలు, రథము, సైన్యము ఏమీ లేకుండా వస్తున్నాడేమిటి అని చెప్పి అలా ఆలోచనలో ఉండగానే కృష్ణుడు ఎదురుగా వచ్చి నుంచొని ఉంటాడు. ఓ కాలయవన, అనవసరమైనటువంటి రక్తపాతం ఎందుకు చెప్పు, నీవు నాతో వచ్చి ద్వంద్వ యుద్ధం చెయ్యి, ఆ తరువాత గెలువు అని చెప్పి అంటాడు.
కాలయవనుడు తన ఆయుధాలు వదిలి రథం దిగి కృష్ణుడి వైపు రాసాగాడు. దగ్గరకు వచ్చేదాకా చూసి కృష్ణుడు సేనలకు దూరంగా పరిగెత్తసాగాడు. హఠాత్ పరిణామానికి కోపం చెంది కాలయవనుడు కృష్ణుడి వెనక పరిగెత్తుతూ ఉంటాడు. అలా సేనలకు దూరంగా పరిగెత్తించి కొన్ని కోసుల దూరం ఉన్నటువంటి పర్వత గుహలోకి కృష్ణుడు తీసుకొని వెళతాడు. కాలయవనుడు కూడా అదే గుహలోకి ప్రవేశిస్తాడు. తరువాత లోపలికి వెళ్ళిన తర్వాత కాలయవనునికి కృష్ణుడు కనిపించడు. మరింత గుహలోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నటువంటి అతనికి ఒక రాతిపై పరుండి ఉన్నటువంటి వ్యక్తి మసక కాంతిలో కనిపిస్తాడు. తన నుంచి భయపడి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి అనుకుంటాడు. దగ్గరకు వెళ్ళి చూస్తాడు. కృష్ణుడు ధరించినటువంటి ఉత్తరీయం శరీరం మొత్తానికి కప్పుకొని నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి కోపం చెందినటువంటి కాలయవనుడు, ఓయి కృష్ణ, పిరికి పందవై గుహలో దాగినటువంటి నిన్ను నేను విడిచిపెట్టను అంటూ కాలితో తన్నసాగాడు. కాలి దెబ్బలు తిన్నటువంటి ఆ మనిషి రాతిపై నుండి నిలబడ్డాడు. ఉత్తరీయం తొలగినటువంటి ఆ వ్యక్తిని చూస్తాడు. అతను కృష్ణుడు కాదు, ఎవరో ముసలి వ్యక్తి. యుగాలుగా ఆ గుహలో నిద్రిస్తున్నట్లుగా ఉంది. కాలయవనుడు ఇక తత్తరపడిపోతాడు. ఎవరో మహారుషి కాబోలు తన యోగ నిద్రను భంగం చేశానేనని చెప్పి ఏం చెయ్యాలా అని భయపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి తనను కాలితో తన్ని కింద పడవేసి నిద్రాభంగం కావించిన వారు ఎవరా అని చెప్పి కోపంతో కన్నులు తెరిచి కాలయవనుని వంక తీక్షణంగా చూస్తాడు. అంతే, యుగాలుగా నిద్రాణమైనటువంటి యోగశక్తి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలుగా కంటి నుండి వెలువడి క్షణంలోనే కాలయవనుని కాల్చి భస్మం చేసేస్తాయి. ఆ వ్యక్తి ఎవరా అంటే ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి మాంధాత చక్రవర్తి కుమారుడు ముచికుందుడు. తండ్రి ఆజ్ఞతో దేవతలను చాలా కాలం అమరలోకంలో రాక్షసుల నుండి రక్షించి కాపాడతాడు. రాక్షస భయం తొలగిన తరువాత తిరిగి రాజ్యానికి బయలుదేరినటువంటి ముచుకుందునికి దేవతలు, ముచుకుందా, నీవు వచ్చి చాలా కాలం అయిపోయింది, నీ వారందరూ కూడా చనిపోయారు కదా, మరి నీకు అక్కడ ఎవరూ లేరు అని చూతారు. అప్పుడు ముచుకుందుడు అంటాడు, అయితే నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని అంటాడు. దేవతలు అంటారు, మోక్షం ప్రసాదించేటటువంటి ఆ దేవదేవునికే ఉంటుంది. అమరలోకం చాలా కాలం ఉండడం వలన నీ ఆయుర్దాయం ఇంకా ముగియలేదు కాబట్టి నీవు ఇప్పుడే మోక్షాన్ని పొందలేవు అని అంటారు. ఇక అందుకు ముచికుందుడు అంటాడు, అయితే ఆ దేవదేవుడు నాకు మోక్షం ప్రసాదించే వరకు నాకు దీర్ఘమైనటువంటి యోగ నిద్ర ఇవ్వండి. నా నిద్రకు భంగం కలిగించే వారిని చూపుతో దహించి భస్మం చేసేటటువంటి వరాన్ని ఇవ్వండి. అప్పటి నుండి ఆ గుహలో యోగ నిద్రలో ఉంటాడు ముచికుందుడు. భంగం కలిగించినటువంటి కాలయవనుడు నశించిపోతాడు. కృష్ణుడు ముచికుందునికి శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనమిస్తాడు. పులకించినటువంటి ముచికుందుడు తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అందుకు కృష్ణుడు, ఇంకా నీ కర్మ పరిపక్వం కాలేదు, బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేయమని చెబుతాడు. అచరకాలంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెబుతాడు. ఇక నమస్కరించినటువంటి ముచుకుందుడు అక్కడి నుండి ప్రయాణమవుతాడు. కృష్ణుడు తిరిగి మధురకు వెళుతూ దారిలో ఉన్నటువంటి యవన సైన్యానికి కాలయవనుడు చనిపోయాడు అని చెప్పి తిరిగి వెళ్ళమని చెప్పడంతో వారు వెనక్కి వెళ్ళిపోతారు. మధురకు చేరినటువంటి కృష్ణుడు బలరాముడితో కలిసి జరిగినటువంటి సంగతంతా తెలిపి అందరినీ తీసుకొని ద్వారకా వైపు వెళ్ళి అక్కడే నివసిస్తారు. ఇక మరొక వైపు మధురలోకి సైన్యంతో ప్రవేశించినటువంటి జరాసంధునికి ఎవ్వరూ కనిపించలేదు. నగరమంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. వేగుల ద్వారా కాలయవనుని యొక్క మరణం, బలరామకృష్ణులతో సహా మధురవాసుల యొక్క ద్వారకా వైపు ప్రయాణం సంగతి తెలుస్తుంది. వారిని వెంబడించి హతమార్చుదామని చెప్పి ముందుకు సేనతో ప్రయాణమై వెళతాడు. అలా కొన్ని యోజనాల దూరం వెళ్ళినటువంటి జరాసంధునికి ప్రవర్షణగిరిని ఎక్కుతున్నటువంటి బలరామకృష్ణుడు, మధుర జనం దూరం నుండి కనిపిస్తారు. బహుయోజనాలు ఉన్నటువంటి ఆ యొక్క పర్వత శిఖరం దాటి వారిని ఎదురించడం సాధ్యం కాదని చెప్పి జరాసంధుడు దట్టమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి పర్వతానికి నిప్పు పెట్టి కాల్చేయమని చెప్పి ఆదేశిస్తాడు. ఆ యొక్క కార్చిచ్చులో అందరూ కూడా కాలి నశించిపోతారు అని చెప్పి ఆనందపడతాడు. కానీ బలరామకృష్ణుడు కార్చిచ్చు తమ వైపు వచ్చేలోగానే దాటిపోయి ద్వారకా నగరానికి చేరుకుంటారు. విషయం తెలిసినటువంటి జరాసంధుడు నిరాశ చెందుతాడు. సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ద్వారకపై దండయాత్ర చేయలేమని చెప్పి చింతిస్తూ ఉంటాడు. ఇక ఆ చింతను దూరం చేయాలని చెప్పి నారదుడు జరాసంధుని కలుస్తాడు. మహాబలవంతుడైనటువంటి కాలయవనుని మరణం, దుర్భేద్యమైనటువంటి ద్వారకా నివాసంతో కృష్ణుణ్ణి హతమార్చలేనని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి జరాసంధుడికి ఇలా సలహా ఇస్తాడు.
చేతి రాజైనటువంటి శిశుపాలుడు కృష్ణుడికి ధీటైనటువంటి వాడని, అలాగే జన్మ వైరం ఉందని చెప్పి అతనితో చెలిమి పెంచుకోమని చెప్పి అందుకు గాను తన సామంత రాజైనటువంటి విదర్భరాజు రుక్మి చెల్లెలు రుక్మిణిని ఇచ్చి వివాహం జరిపించమని చెబుతాడు. రుక్మిణి వివాహం ఎందుకు అని ప్రశ్నిస్తాడు జరాసంధుడు. అందుకు బదులుగా నారదుడు రుక్మిణి కృష్ణుడంటే ఇష్టపడుతుంది అని, రుక్మికి మాత్రం వారి పెళ్లి చేయడం ఇష్టం లేదని చూతాడు. పైగా శిశుపాలుడు కూడా కృష్ణునిపై ద్వేషంతో పెళ్లి చేసుకుంటాను అని చెబుతాడు. ఇక సంతోషించినటువంటి జరాసంధుడు నారదునికి ధన్యవాదాలు చూతాడు. ఆ తరువాత నారదుడు, నేను విదర్భకు వెళ్ళి రుక్మిణి నీ దగ్గరకు పంపిస్తాను, నీవు ఈలోగా శిశుపాలుడితో మాట్లాడమని చెప్పి అక్కడి నుండి వెళతాడు. చేది రాజైనటువంటి శిశుపాలుడు అతని సోదరుడు దంతవ్రక్తుడు వసుదేవుని చెల్లెలు కుమారుడు. పుట్టుకతోనే శిశుపాలుడు కురూపిగా పుడతాడు. బాధపడినటువంటి తన తల్లి అతనిని వ్యాస మహర్షి దగ్గరకు తీసుకుని వెళుతుంది. ఆయన ఆ బాలుడిని చూసి తల్లితో ఈ విధంగా చెబుతాడు, ఇతను ఒక మహావ్యక్తి చేతి స్పర్శతో అందగాడుగా మారతాడు, కానీ అతని చేతిలోనే ఇతని మరణం కూడా రాసి ఉంది. ఆ మహానుభావునితోనే విరోధం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. శిశుపాలుడు దంతవ్రక్తుడు తల్లితో కలిసి మేనమామైనటువంటి వసుదేవుని ఇంటికి వస్తారు. అక్కడ నీలమేఘ శ్యాముడైనటువంటి కృష్ణుని చూసి కురూపి అయినటువంటి శిశుపాలుడు ఈర్ష్యాద్వేషం పెంచుకుంటాడు. ఆటల్లో కృష్ణుడి చేతి స్పర్శ తగిలి శిశుపాలుడు కురూపం నుండి అందగాడుగా మారిపోతాడు. ఇక కృష్ణుని చేతులు తోసేస్తూ శిశుపాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి శిశుపాలుడి తల్లి కృష్ణుడి దగ్గరకు వచ్చి పుత్రభిక్ష పెట్టి కాపాడమని చెప్పి ప్రాధేయపడుతుంది. కృష్ణుడు ఆమెతో, అత్తవు కాబట్టి, అర్థిస్తున్నావు కాబట్టి నేను 100 తప్పుల వరకు నీ కుమారుణ్ణి క్షమిస్తాను అత్త, నీ కొడుకు 100 తప్పులు చేయకుండా చూసుకోనని చూతాడు. కృష్ణుణ్ణి ఆశీర్వదించి ఆమె తన కుమారులను కృష్ణుడికి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది. చేది రాజైనటువంటి శిశుపాలునికి వయసుతో పాటుగా కృష్ణద్వేషం కూడా పెరిగిపోతుంది. కృష్ణుడికి శత్రువైనటువంటి జరాసంధునితో చెలిమి పెంచుకుంటాడు. శిశుపాలుడు దంతవ్రక్తుడి గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. సనక సనందనాథులు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైనటువంటి జయా విజయులు. వారు ఇచ్చినటువంటి శాప ఫలితంగా 3 జన్మలు విష్ణు శత్రువులుగా జన్మించి ఆయనచే హతమవుతారు. మొదటిసారి నరసింహ అవతారంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగాను, రెండవసారి రామావతారంలో రావణ కుంభకర్ణుడుగాను, మూడవసారి కృష్ణావతారంలో శిశుపాల దంతవ్రక్తులుగా జన్మించి విష్ణువు చేతనే హతమవుతారు. విదర్భ రాజ్యానికి రాజు భీష్ముడు. అతను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మహాభక్తుడు. అతని భక్తి పూజలకు వారు ఒకనాడు ప్రసన్నులై ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అంటారు. ఆయన మహాలక్ష్మిని తన కూతురుగా జన్మించమని కోరుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అల్లుడవుతాడని చెప్పి ఆశిస్తాడు. అలా కాలక్రమంలో అతని కోరిక తీరుతుందని చెప్పి వారు అంతర్ధానమవుతారు. ఆ తరువాత భీష్ముడికి 5 పుత్రులు జన్మిస్తారు. వారే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. వీరు పుట్టిన కొంతకాలానికి ఒక పుత్రిక జన్మిస్తుంది. ఆమె పుట్టినప్పుడు రాజభవనం అంతా కూడా మణిమయ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అందుకని ఆ పుత్రికకు రుక్మిణి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. 5 అన్నలకు కూడా తమ చెల్లెలు రుక్మిణి అంటే చాలా ప్రేమ. ఇక చిన్నప్పటి నుండి రుక్మిణి చిన్నపిల్లలందరితోనూ కలిసి సీతారాముల కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, ఇలా ఆ ఆటలు ఆడుతూ ఉండేది. ఒకనాడు వరుడి పక్షమైతే మరొకసారి వధువు పక్షం ఉంటూ కళ్యాణాలు జరిపిస్తూ ఉండేది. వయసు పెరుగుతున్నప్పుడు రుక్మిణి రాజసభకు వచ్చినటువంటి అతిథుల ద్వారా కృష్ణలీలా విశేషాలు వింటుంది. అలా వింటూ వింటూ కృష్ణ భక్తురాలవుతుంది. ఆమె కృష్ణలీలా అభిరుచి తెలిసినటువంటి నారదుడు ఒకసారి వచ్చినప్పుడు శ్రీకృష్ణ విగ్రహాన్ని బహుకరించి ఇస్తాడు. అప్పటి నుండి రుక్మిణికి కృష్ణారాధన జీవన గమ్యం అవుతుంది. ఇప్పుడు యుక్త వయసు వచ్చినటువంటి రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి తన జీవిత భాగస్వామిగా ఆరాధించడం మొదలుపెట్టింది. చెలుడు, బంధువులు, ఆఖరికి తండ్రి భీష్ముడు కూడా ఆమెను కృష్ణుడికి ఇచ్చే వివాహం చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు విదర్భ రాజైనటువంటి రుక్మి ఆలోచన విధానం వేరే విధంగా ఉంటుంది. తన యొక్క చెల్లెలైనటువంటి రుక్మిణిని ఇంకొక మహారాజుకు ఇచ్చి వివాహం చెయ్యాలి అని అనుకుంటాడు.
కృష్ణుడు రాజు కాదు కాబట్టి అతనితో సరి సమానమైనటువంటి అందగాడు చేది భూపాలుడు శిశుపాలునికి ఇచ్చి చెయ్యాలి అనేది అతని యొక్క ఆలోచన. సరిగ్గా అప్పుడే నారదుడు జరాసంధుడి వర్తమానం తీసుకొని విదర్భకు వస్తాడు. జరాసంధుడి ఆలోచనగా రుక్మిణిని శిశుపాల కళ్యాణం సంగతి చెప్పి జరాసంధుని వెంటనే కలవమని చెబుతాడు. సంతోషించినటువంటి రుక్మి శిశుపాల రుక్మిణి కళ్యాణ ప్రస్తావన తండ్రికి సోదరులకు రుక్మిణికి చెబుతాడు. భీష్ముడు మాట్లాడుతూ రుక్మిణి కృష్ణుని ఇష్టపడుతుందని అందుకని వారిరువురికి వివాహం చేయడం మంచిది కదా అని చెబుతాడు. రుక్మిణికి అది అంగీకారం అన్నట్లుగా తల వంచి నిలుచొని ఉంటుంది. కానీ రుక్మి మాత్రం అందుకు ఒప్పుకోడు. రాధ్యమే లేనటువంటి ఆ కృష్ణుడు పనికి రానివాడని, పైగా తమ చక్రవర్తి జరాసంధుడి శత్రువు అని, కాబట్టి తమకు కూడా అతను శత్రువేనని చెప్పి రుక్మిణిని శిశుపాలుడికే ఇచ్చి వివాహం చేస్తాను అని చెబుతాడు. అందుకు ఒప్పుకోనటువంటి రుక్మిణిని రాజభవనంలోనే బందీగా చేసి తాను మగధ జరాసంధుని కలిసేందుకు బయలుదేరి వెళతాడు. నారద మహర్షి విదర్భ నుండి ద్వారకా నగరానికి ప్రయాణమై వెళ్తాడు. ద్వారక అంతా కూడా సందడి సందడిగా కోలాహలంగా నిండి ఉంటుంది. రాజవీధులు గృహాలు మంగళ తోరణాల పూలతో చక్కగా అలంకరించుంటాయి. ఏమిటో విశేషం అనుకుంటూ రాజభవనానికి చేరుకుంటాడు. ఆయనకు వసుదేవుడు రోహిణి దేవకి అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు. మంచి సమయానికి వచ్చారు నారదుల వారు అంటూ సంతోషంగా, ఏమిటి వసుదేవా, ఏమిటి, ఏమన్నా ఉత్సవం ఏమైనా జరుగుతుందా ద్వారకలో, అంతా కూడా రంగరంగ వైభవంగా ఉందని అంటాడు నారదుల వారు. వసుదేవుడు అందుకు సమాధానం ఇస్తూ, పండగే మహర్షి, మా పెద్ద కుమారుడు బలరాముడు పర్వతరాజు రైవతుని కుమార్తె రేవతిని వివాహం చేసుకొని ద్వారకకు పత్ని సమేతంగా వచ్చాడు. తమరు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించండి అంటూ లోపలికి తీసుకొని వెళతారు. లోపలంతా కూడా కోలాహలంగా ఉంటుంది. నూతన దంపతులను వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించి వెళుతూ ఉంటారు. నారదుడు అక్షింతలతో బలరామ రేవతులను ఆశీర్వదిస్తాడు. వారు ఆయన పాదాలకు ప్రణమిల్లి దీవెనలు తీసుకుంటారు. ఇక నారదుడు వెళ్ళి కృష్ణుడి పక్క ఆసనంపై కూర్చుని పలకరిస్తాడు. కృష్ణుడు ఆయనకు నమస్కరిస్తూ, మంచి సమయానికే వచ్చారు నారద మునీంద్రుడు. ఊరికే రారు కదా తమరు, దేనికి వచ్చారు? జరాసంధుడి యుద్ధానికా, లేదంటే ఆయన్ను పురిగొలిపి మరలా నా మీదకు యుద్ధానికి పంపించేందుకు వచ్చారా అని నవ్వుతూ అడుగుతాడు. అందుకు నారదుడు, నారాయణ నారాయణ, నా కార్యం అంతా కూడా జగత్ కళ్యాణం కోసమే కదా, అది మీకు కూడా తెలుసు కదా అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, అవును కదా, మరి ఈ వేళ రాకకు కారణం ఏమిటి అని అంటాడు. నారదుడు, కృష్ణ, అన్నగారి కళ్యాణం అయిపోయింది కదా, మరి తమరి వివాహం ఎప్పుడు స్వామి అని అడుగుతాడు. కృష్ణుడు నవ్వుతూనే, ఈ నల్లనయ్యకు రాధ్యమే లేనటువంటి వాడికి ఎవరు పిల్లని ఇస్తారయ్యా? ఒకవేళ ఎవరైనా ఇద్దామన్నా కూడా మీరు ఇవ్వనిస్తారా అని జరాసంధునికి నారదుడు ఇచ్చినటువంటి సలహా గురించి చురకంటిస్తాడు. నారదుడు నమస్కారం చేస్తూ అంటాడు, స్వామి, నా చేత చేయించేది మీరే, మరలా నా పైన నింద మీరే వేస్తున్నారా? పోనీలేండి స్వామి, ఇంతకీ మా రుక్మిణి ఎలా వివాహం చేసుకోదలిచారు? నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూనే, ఎవరయ్యా ఆ రుక్మిణి? నేనెందుకు వివాహం చేసుకోవాలయ్యా? అయినా శత్రువుల అమ్మాయిని మనకెందుకు ఇస్తారు? కృష్ణుని ప్రశ్నలకు తలకిందులైనటువంటి నారదుడు చేతులు జోడించి నమస్కరించి, స్వామి, జగన్నాటక సూత్రధారి, ఈ తిరకాసులు ఏమిటయ్యా? అక్కడ నీ ధ్యాసలోనే రుక్మిణి జీవనం సాగిస్తూ ఉంది. నిన్నే మనసా వాచా జీవిత భాగస్వామిగా కోరుకుంటుంది. శత్రువుల పిల్లని, నిన్నే నమ్మినటువంటి ఆ పడతని వదిలేస్తావా? కరుణించి దయచూడు స్వామి, దారి చూపించు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నారదా, రుక్మిణి మనసులో ఉన్నది చెప్పి అర్థించేదాకా నేనేమీ చేయలేను. శత్రువుల పిల్లను ఇష్టం లేకుండా తీసుకువచ్చానని చెప్పి నా పైన నింద వేస్తారు. నారదుడు లేచి, స్వామి, మీ మనోగతం నాకు అర్థమైంది, నాకు అనుమతి ఇవ్వండి, తదుపరి కార్యం పూర్తి చేసి దర్శనం చేసుకుంటాను అని బయలుదేరి వెళ్తాడు. రుక్మి మగధరాజ్యానికి వెళ్ళి జరాసంధుణ్ణి శిశుపాలుణ్ణి కలుస్తాడు. జరాసంధుడు తన మనసులోని ఆలోచన శిశుపాల రుక్మిణి వివాహం గురించి చెప్పి దీని వలన 3 రాజ్యాలు కలిసి బలపడతాయి అని అంటాడు. ఈ వివాహంతో ద్వారకలో ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి బయటకు రప్పించి ఓడించవచ్చు అని అనుకుంటారు. తాము తమ చతురంగ బలాలతో వివాహానికి ముందరే విదర్భకు వస్తాము అని చెబుతాడు. ఇక రుక్మి ఎంతో సంతోషించి
శిశుపాలుణ్ణి తన చెల్లెలు రుక్మిణిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. శిశుపాలుడు అందుకు అంగీకరిస్తాడు. వివాహ ముహూర్తం పెట్టుకొని వారిని విదర్భకు ఆహ్వానించి రుక్మి బయలుదేరి ఇక రుక్మి విదర్భకు వచ్చి రాజసభను ఏర్పాటు చేసి రాజకుమారి రుక్మిణీదేవిని చేదిదేశ మహారాజు అయినటువంటి శిశుపాలునితో వివాహం నిశ్చయమైందని ప్రకటిస్తాడు. ముహూర్తానికి 3 రోజుల ముందర జరాసంధ చక్రవర్తి శిశుపాలునితో కలిసి బంధుమిత్ర సపరివార సమేతంగా విదర్భకు విచ్చేస్తారు అని చెప్పి అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశిస్తాడు. అలాగే కుందనా నగరం 4 వైపులా సైన్యం సిద్ధం చేసి కాపలా పెంచమని చెబుతాడు. శ్రీకృష్ణుడు వచ్చి దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని చెబుతాడు. రుక్మిణి మందిరానికి వెళ్ళి ఆమెతో శిశుపాలునితోనే వివాహం నిశ్చయం చేశానని చెప్పి అతనినే ముహూర్తానికి చేసుకోవాలని చెప్పి చెబుతాడు. అక్కడే ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం తీసి బయటకు విసిరిపడేస్తాడు. అదే సమయంలో రాజభవనం వైపు వస్తూ ఉన్నటువంటి నారదుడి చేతిలోకి ఆ విగ్రహం పడుతుంది. తిరిగి నా దగ్గరికే వచ్చావా స్వామి అని అనుకుంటూ తన దగ్గర దాచుకుంటాడు. ఇక రుక్మిణి అన్న వెళ్ళిన తరువాత తండ్రి భీష్ముడి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడుతుంది. తను కృష్ణుని ఇష్టపడ్డానని చెప్పి శిశుపాలుణ్ణి వివాహం చేసుకోలేనని చెప్పి అన్న రుక్మికి నచ్చచెప్పమని ప్రాధేయపడుతుంది. భీష్ముడు తన మాట రుక్మి వినడని చెప్పి తాను ఎన్నోసార్లు చెప్పి చూశానని చెప్పి మిగిలినటువంటి కొడుకులు కూడా రుక్మి పక్షమేనని చెప్పి చెబుతాడు. తాను అశక్తుడునని ఆ దైవమే నీకు రక్షగా ఉండాలని చెప్పి ఆయననే కొలవమని చెబుతాడు. ఇక రుక్మిణి తన మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉమాశంకరుల మూర్తులకు ప్రణమిల్లి మిమ్మల్నే నమ్ముకున్నాను ఓ గౌరీ శంకరులారా, నన్ను ఈ యొక్క విపత్తు నుండి కాపాడి నా స్వామి దగ్గరకు చేర్చండి అని చెప్పి ప్రార్థిస్తూ ధ్యానంలో ఉంటుంది. అప్పుడే రాజభవనంలోకి వచ్చినటువంటి నారదుడు మొదట రుక్మిణి కలుస్తాడు. రుక్మి నారదునికి ధన్యవాదాలు చెబుతాడు. ఆయన వలనే శిశుపాలునితో బాంధవ్యం ఏర్పడుతుంది అని చెప్పి తప్పకుండా వివాహానికి వచ్చి ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటాడు. అందుకు అంగీకరించినటువంటి నారదుడు తాను రుక్మిణిని కలిసి నచ్చచెప్పి వస్తాను అని అంటాడు. రుక్మి నారదునికి అనుమతి ఇస్తాడు. నారదుడు మందిరంలోకి వెళ్ళి ధ్యానంలో ఉన్నటువంటి రుక్మిణిని కలుస్తాడు. నారదుని రాక చూసి ఆసనమిచ్చి నమస్కరిస్తుంది. జరిగినది చెప్పి తనను ఈ యొక్క బలవంత వివాహం నుండి కాపాడమని అడుగుతుంది. బాధపడుతూ ఉన్నటువంటి ఆమెను ఓదార్చి ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాపాడగలిగేది కేవలం ఆ గోవిందుడు ఒక్కడేనని చెప్పి ఆయనను శరణు వేయడమని నారదుల వారు చెబుతారు. ఇక నమ్మకస్తుడైనటువంటి వ్యక్తితో మనసులో ఉన్నది కృష్ణుడికి తెలియజేసి వచ్చి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పి వర్తమానం పంపించమని చెబుతాడు. రుక్మిణి సందేహిస్తుంది. రాజరికపు ఆడపిల్లను ఇలా సందేశం పంపించడం తగునా? ఒకవేళ పంపినా స్వామి కరుణించి వస్తాడా? అసలే శత్రువుల కన్యను కదా అని నారదుణ్ణి అడుగుతుంది. నారదుడు ఈ విధంగా సమాధానమిస్తూ ఆడపిల్ల కోరుకున్న వారికి ఇలా సందేశం పంపించడం ఆనవాయితీ ఉందని చెప్పి కృష్ణయ్యను సందేహించవద్దని చెప్పి తనను కోరుకున్న వారికి ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడని చెప్పి తప్పకుండా వచ్చి తీసుకుని వెళతాడు అని చెబుతాడు. ఇక సందేహపడక నమ్మిన వారితో సందేశం పంపించమని చెబుతాడు. ప్రియ సమాగమ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి బయలుదేరి వెళతాడు. నారదుడు వెళ్ళిన తర్వాత రుక్మిణి ఆలోచనలో పడుతుంది. ఎవరిని కృష్ణుని దగ్గరకు పంపించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే పొరపాటు జరిగి దొరికితే అబాసు పాలవుతుంది కదా. అలాగే కృష్ణయ్యకు తన సందేశం వినిపించి తిరిగి వివాహ ముహూర్తం ముందే తనను కలవాలి. తన చిన్నప్పటి గురువు బ్రాహ్మణోత్తముడు అగ్నిద్యోతుల వారు గుర్తుకొస్తారు. చెలికత్తె ద్వారా వెంటనే నగరం అవతల ఉన్నటువంటి కులదేవత గౌరీ అమ్మవారి ఆలయంలో కలవమని చెప్పి వర్తమానం పంపిస్తుంది. అమ్మవారి దర్శనానికి వెళుతున్నానని చెప్పి అనుమతి తీసుకొని నగర బయట ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ అగ్నిద్యోతుల వారు వేచి చూస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకొని చెలికత్తెలను బయట కాపలాగా ఉండమని చెప్పి అగ్నిద్యోతుల వారి పాదాలకు నమస్కారం చేసి తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెబుతుంది. ఆయనను ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుని కలిసి తన మాటగా చెప్పి విదర్భకు వచ్చి తనను తీసుకుని వెళ్ళమని చెప్పి చెబుతుంది. అందుకు అగ్నిద్యోతుల వారు సంతోషంగా వెళ్లేందుకు అంగీకరిస్తారు. ఆ విధంగానైనా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని దర్శనం లభిస్తుంది నాకు అని అనుకుంటాడు. పైగా మీ ఇద్దరి వివాహ సందనాకర్త అవడం నా పూర్వజన్మ సుకృతం. తప్పకుండా ఇప్పుడే ద్వారకకు వెళతాను. శీఘ్రమేవ ఇష్టకామ్యాది సిద్ధిరస్తు అని ఆశీర్వదించి బయలుదేరుతాడు. రుక్మిణి తన చెలికత్తెలతో రాజభవనానికి చేరుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులను బ్రాహ్మణోత్తముడు త్వరగా ద్వారకకు చేరే విధంగా చూడండి అని చెప్పి ప్రార్థిస్తుంది.
ఆమె ప్రార్థనలు విన్నారో ఏమో కానీ నడిచి వెళుతూ ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిద్యోతునకు ముందర ఒక సారథి మంచి అశ్వాలు ఉన్నటువంటి రథం వచ్చేలా చేస్తారు. సారథి రథం దిగి ఆయనకు నమస్కరించి అంటాడు, స్వామి, రథాన్ని అధిరోహించండి, తమను ద్వారకా దగ్గరకు దాకా తీసుకుని వెళతాను, దేవేంద్రుల వారి ఆజ్ఞ అని అంటాడు. అగ్నిద్యోతుల వారు దేవదేవుణ్ణి రుక్మిణీ కళ్యాణంలో పాలు పంచుకోవాలని చెప్పి అందరూ కూడా ఉత్సుకత ఉన్నారు అని చెప్పి అనుకొని రథాన్ని ఎక్కుతారు. రథం ద్వారకా వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. రుక్మిణికి రోజులు గడిచి ముహూర్త సమయం దగ్గరై ఆమె ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటుంది. ఆ బ్రాహ్మణోత్తముడు వెళుతున్నారా, లేక అలసిపోయి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారా, లేక కృష్ణుని కలిశారా, విన్న కృష్ణుడు తప్పుగా అనుకుంటున్నాడా, అసలు ఆ గౌరీదేవి దయ నా మీద ఉందా, నా తలరాత ఏ విధంగా ఉందో అని చెప్పి చింతిస్తూ ఉంటుంది. అక్కడ అగ్నిద్యోతిని ద్వారకా ముందర సముద్ర తీరాన్ని వదిలేసి రథసారథి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అగ్నిద్యోతుడు, సముద్రుడా, నేను రుక్మిణీదేవి యొక్క అత్యవసర సందేశాన్ని శ్రీకృష్ణ స్వామి వారికి తీసుకొని వచ్చాను, ద్వారకకు నాకు దారి విడువయ్యా అని చెప్పి చేతులు జోడించి ప్రార్థిస్తాడు. ఆయన ప్రార్థన విన్నట్లున్నాడు సముద్రుడు నీటిని పక్కకు తొలగించి ద్వారకకు దారిని ఇస్తాడు. అగ్నిద్యోతుడు నడుచుకుంటూ నగర ప్రవేశ ద్వారం దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులైనటువంటి తాను కృష్ణుని కలవడానికి చాలా దూరం నుంచి వచ్చానని చెప్పి తన పేరు అగ్నిద్యోతులు అని చెప్పి విదర్భ రాజకుమారి రుక్మిణీదేవి సందేశాన్ని తీసుకుని వచ్చానని చెప్పి అత్యవసరంగా కృష్ణుని కలవాలి అని చెబుతాడు. వారు ఆయనకు వేచి ఉండమని చెప్పి తాము వెళ్ళి కృష్ణుడికి తెలియజేస్తారు. కృష్ణుడు ఆయనను సాదరంగా తన దగ్గరకు తీసుకొని రమ్మని చెబుతాడు. ద్వారపాలకులు అగ్నిద్యోతులను సాదరంగా రాజమందిరంలోకి తీసుకుని వెళతారు. అక్కడ బలరామకృష్ణుడు, వసుదేవుడు, సాత్యకి, అక్రూరుడు ఆసీనులై ఉంటారు. శ్రీకృష్ణ దర్శనం అయిన తర్వాత అగ్నిద్యోతనుడు ఆ యొక్క నీలమేఘ శ్యామను చూసి భక్తి పారవస్యంలో తన్మయుడవుతాడు. ఎన్ని జన్మల పుణ్యఫలమో స్వామి, దేవదేవుడు అయినటువంటి నీ దర్శనం నాకు లభించింది. కన్నుల నిండా ఆనంద బాష్పాలతో చేతులు జోడించి నమస్కరిస్తాడు. కృష్ణుడు తన ఆసనం నుండి లేచి అగ్నిద్యోతులను దగ్గరకు తీసుకుని వచ్చి తను కూర్చున్నటువంటి ఆసనంపై కూర్చుండబెట్టి ఇలా అంటాడు, బ్రాహ్మణోత్తమ, ఎవరు మీరు? ఏ రాజ్యం వారు? ఇంత దూరం ప్రయాణం చేసి నా కోసం ఎందుకు వచ్చారు? ఏ సహాయం కోరి నా చెంతకు వచ్చారు? నిస్సంకోచంగా చెప్పండి. మీ సేవకై నేను ఎప్పుడూ కూడా తత్పరుడనై ఉంటాను. గోవర్ధన గిరిధారా, నా నామధేయం అగ్నిద్యోతనుడు. నేను విదర్భవాసిని. రాజధాని కుండినా నగరం నా నివాసం. రాజకుమారి రుక్మిణీదేవికి విద్యోపాసన చేసినటువంటి ఉపాధ్యాయుడును. మా రుక్మిణీ సందేశం తీసుకొని మీకు విన్నవించాలని చెప్పి ఆమె యొక్క అభ్యర్థనపై మీ సన్నిధికి వచ్చాను. దేవదేవా, మీ యొక్క అనుమతి అయితే సందేశాన్ని నేను తప్పకుండా వినిపిస్తాను అని కృష్ణుడి వంక చూస్తాడు. కృష్ణుడు అగ్నిద్యోతనితో, అగ్నిద్యోతన, మీరు రుక్మిణీ సందేశాన్ని చెప్పండి, అందుకు ఎలాంటి సందేహము వద్దు అని అంటాడు. అగ్నిద్యోతనుడు ఆసనం నుండి లేచి కృష్ణుడి వంక తిరిగి చేతులు జోడిస్తూ, స్వామి, మా ఇందువదను రుక్మిణి విన్నపం ఆలకించండి. స్వామి కృష్ణ, నీ గుణములు విన్నంత మాత్రమున శరీర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నీ దర్శనంచే మోక్షం లభిస్తుంది. నీ నామస్మరణచే సంసార దుఃఖం మాసిపోతుంది. అలాంటి నీ లీలలు విని నీకే మనసు అర్పించాను. మహాలక్ష్మి విష్ణువును కోరిన విధంగా నేను కూడా నిన్ను కోరుకున్నాను. ఓ పురుషోత్తమ, సింహం సొత్తును నక్క కొరుక్కున్నట్లుగా నీ దాననైనటువంటి నన్ను శిశుపాలుడు నీ యొక్క వీరత్వం తెలియక నన్ను కోరుకుంటున్నాడు. నీ మీద శత్రుత్వంతో జరాసంధుడు మా అన్న రుక్మి నన్ను శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. నేను పూర్వజన్మలలో చేసినటువంటి వ్రతఫలం వలన కానీ, ఈ జన్మలో ఉమాశంకరులకు నిష్టగా ప్రీతిగా చేసినటువంటి పూజల వలన కానీ నీవే నా పతి కావాలి. అందుకే పంకజనాభా, నీ యొక్క పాద పద్మములకు ప్రణమిల్లి అర్థిస్తున్నాను. నీవు నీ చిత్రంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను జయించి నీ వెంట తీసుకుని వెళ్ళు. నన్ను మా అన్న బందీగా చేశాడు. నీవు అంతఃపురంలోకి తీసుకుని వెళ్లేందుకు వస్తే నిన్ను నీ బంధువులను చంపేందుకు ఏర్పాట్లు కూడా చేశాడు. కాబట్టి నేను వివాహానికి ముందు మా ఆచారం ప్రకారం నగరం బయట ఉన్నటువంటి గౌరీదేవి ఆలయానికి వస్తాను. నీవు అక్కడి నుండి నన్ను తీసుకొని వెళ్ళు. నీవు నన్ను నీ యోగ్యురాలుగా తలచి నన్ను తీసుకొని వెళ్ళు. ఎందుకంటే ప్రాణేశ, నీ యొక్క మధుర భాషణం విననటువంటి ఈ చెవులెందుకు? పురుషోత్తమ, నీకు అర్పితం కానటువంటి ఈ యొక్క శరీర సౌందర్యం ఎందుకు? భువన మోహన, నిన్ను చూడలేనటువంటి ఈ కన్నులెందుకు? ప్రియతమా, నీ యొక్క అధరామృత రుచి పొందినటువంటి ఈ యొక్క జిహ్వా ఎందుకు?
కమలనయన నీ యొక్క వనమాలికా వాసన గ్రహించినటువంటి ఈ నాసిక ఎందుకు? ధన్యచరిత నీకు సేవ చేయనటువంటి ఎన్ని జన్మలైనా కానీ ఈ జన్మ ఎందుకు స్వామి? శీఘ్రమే నా మొరను ఆలకించి నన్ను కరుణించు. వేయి కనులతో నీ రాకకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ ప్రాణసఖి రుక్మిణి అని అగ్నిద్యోతనుడు ఆ తరువాత రుక్మిణి లోకోత్తర సౌందర్యాన్ని కూడా వర్ణిస్తాడు. చివరికి కృష్ణయ్య నీకు తగినది మా రుక్మిణికి తగినవాడువు నీవు. ఇది మా యొక్క ఉపాధ్యాయుల వాక్కు. మీరిరువురికి కూడా పెళ్లి తథ్యం. బ్రహ్మవాక్కు బ్రాహ్మణ వాక్కు అని వినతి ముగిస్తాడు. అదంతా విన్నటువంటి కృష్ణుడు సంతోషంతో అగ్నిద్యోతనను ఆలింగనం చేసుకొని అంటాడు, పండితోత్తమా, నీ మాటలు నాకు ఆనందం కలిగించాయి. నాకు కూడా రుక్మిణి అంటే అనురాగం ఉంది. నేను విదర్భకు తప్పకుండా వస్తాను. భీష్మపురిలోకి వచ్చి బ్రహ్మాదులు అడ్డం వచ్చినా ఎదురించి రుక్మిణిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాను. అగ్నిద్యోతన, రుక్మిణిని నిశ్చితంగా ఉండమని చెప్పండి. వివాహ ముహూర్తం ముందే ఆమె చెప్పిన విధంగా గౌరీదేవి ఆలయం దగ్గరకు వచ్చి తీసుకుని వెళతానని చెప్పండి. సంతోషం చెందినటువంటి అగ్నిద్యోతనుడు అందరికీ నమస్కరించి అనుమతి తీసుకొని విదర్భకు ప్రయాణమై వెళతాడు. అగ్నిద్యోతుడు వెళ్ళిన తర్వాత కృష్ణుడు బలరామ, సాత్యకి, అక్రూరుడు, వసుదేవుడితో సమావేశం అవుతాడు. విదర్భకు ఎలా ఎప్పుడు వెళ్ళాలా అని. అందరూ కూడా కృష్ణుడికి తోడుగా సైన్యంతో వస్తాము అని చెబుతారు. కానీ కృష్ణుడు మాత్రం ఒప్పుకోలేదు. చతురంగ బలాలతో వెళితే శత్రువులకు తెలిసిపోతుంది, ముందు జాగ్రత్త పడతారు. తాను ఒక్కడే బయలుదేరి సరిగ్గా ముహూర్తానికి కొన్ని గంటల ముందు రుక్మిణి చెప్పిన విధంగా గౌరీదేవి ఆలయం దగ్గరకు వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి సైన్యంతో వారు తర్వాత బయలుదేరి దారిలో సహాయం చేసేందుకు వేచి ఉండమని చెబుతాడు. అందుకు అందరూ కూడా అంగీకరిస్తారు. అగ్నిద్యోతనుడు ద్వారకా బయటకు వచ్చి సముద్రం దాటి రాగానే ఆయన కోసం రథం వేచి ఉంటుంది. ఆయన ఎక్కగానే విదర్భ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. అక్కడ విదర్భలో వేచి చూస్తూ ఉన్నటువంటి రుక్మిణికి ఆందోళన ఎక్కువైపోతుంది. వివాహ ముహూర్తం రోజుల్లోకి వచ్చేస్తుంది. వర్తమానం కూడా ఏమీ రాలేదు. దిగులుతో ఆహారం, నిద్ర మానివేస్తుంది. ఆభూషణాలు, అలంకారాలు అన్నీ మానేస్తుంది. గౌరీ శంకరుల ధ్యానంలోనే పగలు రాత్రి గడుపుతూ ఉంటుంది. చెలికత్తలు ఆమెను పలకరించాలన్నా కూడా భయపడిపోతూ ఉంటారు. రాజకుటుంబ సభ్యులకు ఆ సంగతి చెప్పాలా వద్దా అనేటటువంటి అనుమానంలో పడతారు. కాలం మాత్రం ఎవరి కోసం ఆగదు కదా. అలా 3 రోజుల లోపలికి వివాహం వచ్చేసింది. జరాసంధుడు శిశుపాలునితో కలిసి బంధుమిత్ర పరివార సమేతంతో పాటు చతురంగ బలాలను తీసుకుని వస్తాడు. కుండినా నగరం చుట్టూ కూడా భద్రతను పెంచి సైన్యంతో కట్టుదిట్టం చేస్తారు. శత్రువు సైన్యం బయలుదేరగానే వర్తమానం చేరే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. ఇక తన మందిరంలో గౌరీ శంకరుడు ధ్యానంలో ఉన్నటువంటి రుక్మిణికి చెలికత్త శుభవార్త తీసుకుని వస్తుంది. అగ్నిద్యోతనుల వారు వచ్చి గౌరీ మందిరంలో వేచి ఉన్నారని చెబుతుంది. పరుగు పరుగున అలంకరించుకొని రుక్మిణి చెలికత్తలతో సహా గౌరీ ఆలయానికి బయలుదేరి వెళుతుంది. అగ్నిద్యోతనుడు తన వైపు పరుగు పరుగు వస్తున్నటువంటి రుక్మిణి వంక చూస్తాడు. ఆందోళన, ఉత్సాహం, సందేహం, ఆశ అన్నీ కలపోసుకొని ఆమె యొక్క ముఖార విందంలో కనిపిస్తాయి. అగ్నిద్యోతనుడుకు పాదాభివందనం చేసి తల వంచి నిల్చొని ఉంటుంది. ఆయన చిరునవ్వుతో ఆప్యాయంగా చూసి ఇష్టకామ్యాది సిద్ధిరస్తు అని స్వామివారు ఆలయానికి ముహూర్తానికి ముందుగా వచ్చి తీసుకుని వెళతారు. శీఘ్రమేవ కళ్యాణమస్తు అని దీవిస్తారు. అమావాస్య చంద్రబింబంలా ఉన్నటువంటి రుక్మిణి ముఖార విందం పూర్ణచంద్ర వందనంలా మారిపోతుంది. ఆహార నిద్ర కరువైనటువంటి ఆమె శరీరం 1000 వెలుగులతో శక్తిభరితంగా మారిపోతుంది. ఆయనకు నమస్కరించి, గురువర్య, బ్రాహ్మణోత్తమ, మీ యొక్క మధుర వచనములతో నాలో జీవాన్ని నింపారు. లోపలికి పరుగును వెళ్ళి గౌరీదేవికి, తల్లి, నా మొరను ఆలకించి కృష్ణస్వామిని ప్రసాదించావు అని చెప్పి తల వంచి ప్రణమిల్లుతుంది. ఇంకొకసారి అగ్నిద్యోతనకు నమస్కరించి రాజమందిరానికి వెళ్ళిపోతుంది. సంతోషంగా ఉన్నటువంటి రుక్మిణిని చెలికత్తెలు ఆభరణాలతో, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరిస్తారు. చాలా రోజుల తర్వాత భోజనం చేస్తుంది. ఆనందంగా ఉన్నటువంటి రుక్మిణిని చూసి తల్లిదండ్రులు, రుక్మిణి, అలాగే మరికొంతమంది అన్నలు కూడా సంతోషిస్తారు. కృష్ణుడిని మరిచిపోయి శిశుపాలుని చేసుకునేందుకు సిద్ధమైంది అని అనుకుంటారు. పెళ్లి సంబరాలలో కుండినా నగరం మునిగిపోయి ఉంటుంది. జరాసంధుడు, రుక్మి, శిశుపాలునికి ద్వారకా నుండి సైన్యంతో కృష్ణుడు బయలుదేరినట్టుగా ఏమీ సమాచారం మాత్రం రాలేదు. అర్థం కాకపోయినా కృష్ణుడు మాయోపాయాలు చేస్తాడు కాబట్టి అందుకని వారు మరింతగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రుక్మిణి మందిరం చుట్టూ భద్రతగా పెంచుతారు. తామే పహారా కాయాలని చెప్పనుకుంటారు. ఆ తరువాత ఏ సంఘటన జరగకుండానే పెళ్లి రోజు వచ్చేస్తుంది. జరాసంధుడు, శిశుపాలుడు అందరూ కూడా కళ్యాణ వేదికకు చేరుకుంటారు. నారదుడు కూడా అక్కడికి చేరుకుంటాడు. శిశుపాలుని పెళ్లి కుమారుని చేసేటటువంటి కార్యక్రమం మొదలవుతుంది.
రుక్మిణి మందిరంలో ఆమెను అలంకరిస్తూ ఉంటారు. రుక్మిణి మనసులో అనుకుంటుంది, లగ్నం దగ్గరకు వచ్చేసింది, గోవిందుడు వస్తున్నాడా లేదా అసలు సమాచారం కూడా రాలేదు, ఈ బ్రాహ్మణోత్తముడు చెప్పినట్లుగా వచ్చి నన్ను తీసుకుని వెళతాడా అని చెప్పి సందేహిస్తూ ఉంటుంది. మరుక్షణంలోనే ఆ గౌరీమాత నా కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పి ధైర్యం తెచ్చుకుంటుంది. అలంకరించినటువంటి పెళ్లి కూతురు రుక్మిణీదేవిని ఆచార సాంప్రదాయం ప్రకారం చెలికత్తెలు నగర బయట ఉన్నటువంటి గౌరీ ఆలయానికి తీసుకొని వెళతారు. వెంట బంధువులు, కొంతమంది సైన్యం ఉంటారు. గౌరీదేవి ఆలయానికి చేరుకున్నటువంటి రుక్మిణి చుట్టుపక్కల చూస్తుంది. అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. పురోహితులు రుక్మిణిని లోపలికి తీసుకుని వెళ్ళి గౌరీ పూజలో కూర్చుని పెడతారు. ఆందోళన, ఆతృత పక్కకు పెట్టి రుక్మిణి అమ్మవారిపై మనసు లగ్నం చేసి పూజ చేస్తూ ఉంటుంది. అలా క్షణం క్షణం గడవస్తూ ఉంటుంది. రుక్మిణి సంగతి తెలియదు, కానీ ఆమె చెలికత్తలకు మాత్రం ఉద్వేగంతో హృదయం వేగం పెరగసాగింది. వారందరూ కూడా అమ్మవారికి నమస్కరించి రుక్మిణి కోరిన విధంగా జరిగేలాగా చెయ్యమ్మా అని చెప్పి ప్రార్థిస్తారు. ఆకాశంలో గంధర్వులు, కిన్నెర కింపురుషులు, దేవతలతో సహా సప్త ఋషిగణం అందరూ కూడా చేరి రుక్మిణీ కృష్ణుల యొక్క ప్రథమ సమాగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గౌరీ పూజ సుసంపన్నం అవుతుంది. అదే క్షణంలో బయట కలకలం మొదలవుతుంది. చెలికత్తెలు బయటకు వచ్చి చూస్తారు. ఎటు నుంచి ఎలా వచ్చాడో తెలియదు, కానీ నల్లనయ్య రథంలో వచ్చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి కాస్త సైనికులను నిస్తేజం చేస్తాడు. బంధువులందరూ కూడా కృష్ణుడికి నమస్కరించి దారిస్తారు. రథం ఆలయం ముందరకు వచ్చి ఆగుతుంది. చెలికత్తె ఒకరు పరుగున లోపలికి వెళ్ళి, రుక్మిణమ్మ, కృష్ణయ్య వచ్చేశాడు, వచ్చేయండమ్మా సంతోషంతో చేతులు కుదుపుతూ చెబుతుంది. తడబడుతూ ఉన్నటువంటి అడుగులతో, ఒకవైపు హృదయ వేగ స్పందన, మరొక వైపు నునుసిగ్గుతో చెలికత్తె చేతి ఆసరాతో బయటకు వస్తుంది. బయట రథంలో ఉన్నటువంటి కృష్ణుడు తడబడుతూ ఉన్నటువంటి అడుగులతో పెళ్లి కుమార్తె అలంకరణలో ఉన్నటువంటి భువన సుందరి రుక్మిణిని చిరునవ్వుతో చూస్తుంటాడు. శిరస్సు వంచి వచ్చినటువంటి రుక్మిణి మొట్టమొదటిసారిగా కన్నుల ముందున్నటువంటి కృష్ణుడిని కొద్దిగా తల ఎత్తి చూస్తుంది. రుక్మిణికి కృష్ణుడు ఆ క్షణం ఎలా కనిపించాడో, పూర్ణ చంద్రబింబం వంటి ముఖార విందం, సింహరాజపు నడుపు వంటి నడుము, కొత్త కమల రేకుల వంటి కన్నులు, విశాలమైనటువంటి అందమైన వక్షస్థలం, నీలాకాశం వంటి శరీరకాంతి, పర్వతాలకు శత్రువైనటువంటి ఇంద్రుని ఐరావత హస్తం, తొండం వంటి హస్తములు, చేతిలో చక్రాయుధం, పీతాంబరం కట్టినవాడు, ఘనమైనటువంటి ఆభరణాలు ధరించినవాడు, శంఖం వంటి కంఠం కలవాడు, జయము కోసం ఉత్కంఠ కలవాడు, లోకమంతా కూడా మోహించినవాడు అయినటువంటి ఆ కృష్ణుని చూసి తన్మయత్వంతో నిలబడిపోతుంది. రుక్మిణియే కాదండోయ్, అక్కడ ఉన్నవారి పరిస్థితి అంతా కూడా అలాగే ఉంది. దేవదేవుని యొక్క దర్శనం లభించినటువంటి వారందరూ కూడా జన్మజన్మలుగా చేసుకున్నటువంటి వారి పుణ్యఫలం. అలా అందరూ చూస్తూ ఉండగానే కృష్ణుడు తన చేయి చాచి రుక్మిణి చేయి పట్టుకొని రథంలోకి తీసుకుంటాడు. పాణిగ్రహం అయిన తర్వాత ఆ జంటపై ఆకాశంలో ఉన్నటువంటి వారందరూ కూడా పుష్పాలతో, అక్షింతలతో ఆశీర్వదిస్తుంటారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అక్షింతలు, పూలు చల్లుతారు. రథం ద్వారకా వైపు పరిగెడుతూ ఉంటుంది. తేరుకున్నటువంటి సైనికులు కళ్యాణ వేదిక దగ్గర ఉన్నటువంటి శిశుపాల జరాసంధ రుక్మిణికు విషయం తెలియజేసేందుకు పరిగెత్తుతారు. కళ్యాణ మండపంలో ఉన్నటువంటి జరాసంధుడు, రుక్మి, శిశుపాల దంతభక్తులకు గౌరీదేవి ఆలయం నుండి వచ్చినటువంటి సైనికులు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళినటువంటి సమాచారం తెలుపుతారు. అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఎంత ధైర్యం ఆ కృష్ణుడికి, మన రాజకన్యను, అందులోనూ పెళ్లి కుమార్తెను అపహరించుకొని వెళతాడా? పదండి, ద్వారకకు వెళుతున్నటువంటి ఆ గోపాలుడిని అడ్డగించి మన కన్యను మనం తెచ్చుకుందామని చెప్పి తమ సైన్యాలతో బయలుదేరి వెళుతూ ఉంటారు. అక్కడ ద్వారక వైపు ప్రయాణిస్తూ ఉన్నటువంటి కృష్ణునికి తోడుగా యాదవ సైన్యం బలరాముని యొక్క నేతృత్వంతో కలిసి వస్తుంది. జరాసంధుడు, శిశుపాలుడు, దంతవ్రక్తుడు వెంబడిస్తూ దగ్గరకు వస్తూ ఉంటారు. దంతవ్రక్తుడు ముందుగా కృష్ణరథం చెంతకు చేరి కృష్ణుని మాటలతో తూలనాడుతూ ఉంటాడు. ఓయి గోపాల, గోకులంలో వెన దొంగలించేవాడా, మా అన్న శిశుపాలుని వధువు రుక్మిణిని తీసుకొని వెళతావా? దొంగచాటుగా ఆలయం నుండి కన్యను అపహరించినటువంటి పిరికి పంద, మీసం లేకపోయినా రోషముంటే నిలిచిపోరాడు. ఇలా దంతవ్రక్తుని మాటను వినలేక రుక్మిణి తన చెవులు మూసుకుంటుంది. అది చూసినటువంటి గోవిందునికి ఆగ్రహం వస్తుంది. రథం ఆపి దంతవ్రక్తుని వంక చూసి, దంతవ్రక్త, ఈ క్షణంతో నీ ఆయువు తీరిపోయింది అని చెప్పి చక్ర ప్రయోగాన్ని చేస్తాడు. చక్రం రివ్వున దూసుకొని వెళ్ళి తోలనాడుతూ ఉన్నటువంటి దంతవ్రక్తుని శిరస్సును ఖండిస్తుంది. ఆ శిరస్సు భూమిపై దొల్లుతూ పడిపోతుంది. క్షణాలలోనే అతను విగత జీవుడవుతాడు. జరాసంధుడు శిశుపాలునితో సహా వస్తూ ఉన్నటువంటి సైన్యాన్ని కంటికెదురుగా జరిగినటువంటి ఆ యొక్క దంతవ్రక్తుని హతాన్ని చూసి నిర్ఘాంతపోయి నిశ్చేష్టులవుతారు. అతను చూసినటువంటి యాదవ సైన్యం వారిపై యుద్ధం సాగించి తరిమి కొట్టసాగింది.
పలాయనమవుతూ ఉన్నటువంటి ఆ సేనలను కృష్ణుడి యొక్క ఉగ్రరూపం చూసినటువంటి జరాసంధుడు శిశుపాలునితో, శిశుపాల, ఈరోజు విజయలక్ష్మి యాదవుల వైపు ఉంది, అందుకే వారు విజయం సాధిస్తున్నారు. మనం పోరు సాగిస్తే ఓటమితో పాటు మరణం తప్పదు. అనువు కాని సమయంలో తగ్గటం యుద్ధనీతి. భార్య లేదని చింతవలదు, బ్రతికి ఉంటే ఇంకో భార్య దొరుకుతుంది అని చెప్పి సముదాయించి సేనలను వెనుకకు మరలించమని చెప్పి ఆదేశిస్తాడు. అది చూసి యాదవ సైన్యం జయ జయకారాలు చేస్తూ ఉంటారు. వెనుతిరిగి వెళుతున్నటువంటి జరాసంధుడు, శిశుపాలుడు, వారి సైన్యం చూసినటువంటి రుక్మికి అర్థం కాకపోయినా తన సైన్యంతో ముందుకు వెళుతూ ఉంటాడు. దంతవృక్తుని విగత శరీరం చూశాక అర్థమవుతుంది. అయినా మొండి ధైర్యంతో కృష్ణుడి వెంబడిస్తూ ఉంటాడు. రుక్మిణి కృష్ణుడు దరిదాపుకు రాగానే కృష్ణుడిని నిందించడం మొదలు పెడతాడు. కృష్ణ, మా సరివాడవా, మా పాప కొనిపోవా, ఎంత గొప్పవాడివి నీవు, ఏది వంశం, ఎక్కడ జన్మించావు, ఎక్కడ పెరిగావు, ఏది నడవడి ఎవరికి తెలుసు, సిగ్గులేని వాడవు, మర్యాదలు తెలియవు, మాయోపాయంతో కానీ నిజరూపంతో శత్రువులను జయించలేనివాడు, వాసుదేవుడవు కావు, వావి వరుసలు లేవు, నీ అత్త కొడుకు శిశుపాలునికి కాబోయేటటువంటి భార్య నీకు సోదరి వరుస అవుతుంది కదా, ఎలా అపహరిస్తావు, మా రుక్మిణిని ఇచ్చేయి, లేదా నీ గర్వభంగం అయ్యేటట్లుగా యుద్ధంలో ఓడిస్తాను అనేటటువంటి ఆ యొక్క పరుష వచనాలకు రుక్మిణికి దుఃఖంతో కన్నీరు వస్తూ ఉంటుంది. అది చూసినటువంటి కృష్ణుడు ఉగ్ర నరసింహుడవుతాడు. బిల్లు తీసుకొని బాణాలను సంధించి రుక్మి యొక్క రథసారథిని, అశ్వాలను పడగొడతాడు. రథాన్ని ముక్కలు చేస్తాడు. కింద పడ్డటువంటి రుక్మి వైపు రథం దిగి కత్తి తీసుకొని దూసుకొని వెళతాడు. అది చూసినటువంటి బలరాముడు కూడా రథం దిగి, కృష్ణ వద్దు, చంపవద్దు, సంయమనం పాటించు, రుక్మిణి సోదరుడు, గుర్తుంచుకో అని అంటాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడో కానీ నారదుడు కూడా శాంతపరచడానికి వస్తాడు. రుక్మిణి కూడా రథం దిగి రుక్మి దగ్గర ఉన్నటువంటి కృష్ణుని చూసి ఆయన పాదాలను తాకి, మధుసూదన, మా అన్న చేసినటువంటి తప్పును క్షమించి ప్రాణభిక్ష పెట్టు, మా తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించకండి అని చెప్పి ప్రాధేయపడుతుంది. కృష్ణుడు తన సహజ మందహాస రూపంలోకి వచ్చి రుక్మి వంక చూసి, బావా చూశావా, నీవు కాదనుకున్న నీ చెల్లెలు నీ ప్రాణాలను రక్షించింది, అయినా బావవైన నీకు సత్కారం చేయకుండా, ఇతరులు చూసి ఇలాంటి నిందారోపణ చేయకుండా ఉండడానికి నీకు నేనే తగినటువంటి సత్కారం చేస్తున్నాను అని చెప్పి కత్తితో సగం మీసం, సగం తల జుట్టు తీసేస్తాడు. అది చూసినటువంటి నారదుడు అంటాడు, తల శిరోజాలు మీసం తీయడం, తల తీయడం కన్నా పెద్ద శిక్ష, అది సత్కారం కాదు. అప్పుడు బలరాముడు మాత్రం కృష్ణుడిని మందలిస్తాడు. రుక్మిణి ద్వారా బంధువైనటువంటి రుక్మి ఇలా చేయడం తగదు అని చెబుతాడు. రుక్మిణి వంక చూసి, తల్లి, ఇలాంటివి మనసులో ఉంచుకొని కృష్ణుని ద్వేషించవద్దు, ఇలాంటి చేష్టలు కృష్ణుడు ఇంకా మానలేదు అని అంటాడు. రుక్మిణి కృష్ణుడి వంక చూసి నమస్కరిస్తుంది. కృష్ణుడు చిరునవ్వుతో దగ్గరకు తీసుకుంటాడు. అందరూ కూడా రథాలు అధిరోహించి ద్వారకకు ప్రయాణమై వెళతారు. బలరాముడు ద్వారకకు రుక్మిణి కృష్ణుడు యొక్క ఆగమనం గురించి ముందే వర్తమానం పంపిస్తాడు. వేగుల ద్వారా ద్వారకను సుందరంగా అలంకరించమని చెప్పి, కృష్ణుడు కళ్యాణానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రజలందరినీ కూడా ఆహ్వానించమని చెబుతారు. రుక్మిణి తల్లిదండ్రులను విదర్భ నుంచి మరికొంతమంది ఆహ్వానించమని చెప్పి వర్తమానం పంపిస్తారు. కృష్ణుడిచే పరావించబడినటువంటి రుక్మి తాను జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకునేదాకా విదర్భలో అడుగు పెట్టనని చెప్పి సైన్యాన్ని వెనుకకు పంపి తాను మగధ రాజ్యానికి ప్రయాణమై వెళ్తాడు. ద్వారక అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. బలరాముడు, నారదుడు ముందుండగా వెనుక దారకుడి రథసారథిగా ఉన్నటువంటి రథంలో శ్రీకృష్ణ రుక్మిణులు ద్వారకలోకి ప్రవేశిస్తారు. రహదారులకు ఇరువైపులా పూల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే రథం రాజభవనం వైపు నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. రాజభవనం దగ్గర దేవకి, వసుదేవులు, ఉగ్రసేనుడు, మిగిలినటువంటి ప్రముఖులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటారు. రుక్మిణి కృష్ణులకు మంగళహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. వసుదేవుడు వారితో అంటాడు, కృష్ణ, రుక్మిణి, మీరిరువురికి కూడా మరి 2 దినములలో శుభముహూర్తాన వివాహం నిశ్చయించాం. అంతదాకా మీరిరువురు కూడా వేరువేరు మందిరాల్లో ఉండండి. రుక్మిణి, మీ తల్లిదండ్రులను రమ్మని చెప్పి వర్తమానం పంపించాం. వారు కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. నారదుడు కూడా నేను దేవతలందరినీ కూడా వివాహానికి ఆహ్వానించి తీసుకొని వస్తాను అని చెబుతాడు. అలా 2 రోజుల్లో ద్వారకను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. కళ్యాణ మండపం మామిడి తోరణాలతో, రకరకాల పూలమాలలు, పుష్పాలతో చక్కగా అలంకరిస్తారు. అరటి చెట్లు మొదలైనటువంటి వాటితో స్వాగత ద్వారాలను ఏర్పాటవుతాయి. వైకుంఠమే భువికి దిగి వచ్చినట్లుగా ఉంటుంది. భూరాజులతో పాటు సమస్త దేవత, యక్ష, గంధర్వ, కింపురుషులందరూ కూడా మానవ రూపాలలో ద్వారకకు విచ్చేస్తారు. ఇక విదర్భ నుండి రుక్మిణి తల్లిదండ్రులను దేవరథంలో ఇంద్ర రథసారథి తీసుకొని వస్తారు. సకల దేశాల రాజులు,
బ్రహ్మ మహేశ్వర దంపతులతో దేవతలందరూ కూడా కళ్యాణ మందిరంలో ఆసీనులై ఆ యొక్క పుణ్యముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణుడు స్నాతకం చేసుకొని కళ్యాణ మండపంలో కూర్చుంటాడు. నారదుడు స్వయంగా పెళ్లి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. మానవావతారంలో దేవదేవుని పెళ్లి చూసేందుకు ఇదే చివరిదవడంలో అందరూ కూడా కమనీయమైనటువంటి ఘట్టాన్ని కన్నుల ద్వారా తమ యొక్క హృదయాలలో భద్రపరుచుకుంటారు. రుక్మిణి గౌరీ పూజ సుసంపన్నమై ముహూర్తం సమీపించడంలో ఆమెను మానవ రూపాలలో ఉన్నటువంటి దేవతలు బంధువులుగా కళ్యాణ పల్లకిలో తీసుకుని వస్తారు. ఇద్దరి మధ్య అడ్డుతెర. ఆ పక్క నుండి భీష్మ దంపతులు రుక్మిణి హస్తాలు కృష్ణయ్య హస్తాలతో ఉంచి శాస్త్రోక్తంగా కన్యాదానం చేస్తారు. ముహూర్త సమయం రాగానే జీలకర్ర బెల్లం వధూవరులు ఒకరిపై ఒకరు ఉంచడంతో కళ్యాణం జరుగుతుంది. చూసిన వారందరూ కూడా పవిత్ర అక్షంతలను చల్లి దీవిస్తారు. మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, నాగవల్లి అరుంధతి దర్శనంతో సుసంపన్నమవుతుంది. జగన్నాథుడి కళ్యాణం చూసి తరించిన వారందరూ కూడా అదంతా కూడా తమ తమ పూర్వజన్మ పుణ్యమేనని చెప్పి తిరుగు ప్రయాణమవుతారు. నారదుడు స్వస్తి వాక్యం పలుకుతూ రుక్మిణీ కళ్యాణం చూసిన వారు, వినినవారు, అలాగే చదివినవారు తరిస్తారని చెప్పి ఏ ఇంట అయితే రుక్మిణీ కళ్యాణం చదివితే ఆ ఇంట పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళవుతాయని స్వస్తి పలుకుతాడు. ఇది రుక్మిణీ కళ్యాణం.